మేము ఐటీ సెక్టర్ పైన ప్రామిస్ చేసి బయట ఉన్న డౌట్లన్నీ జనాలకు ఉన్న ఏవైతే డౌట్స్ ఉన్నాయో అన్ని మేము అడిగినప్పుడు అన్ని కూడా నిజంగానే చెప్తాం, అన్ని నిజంగా ఆనెస్ట్ గా చెప్తాం. వెరీ గుడ్. నిజంగానే ఏంటి మీరు ఇద్దరు అసలు చెప్తలేరు అంటే మేము హెచ్ఆర్లం కదా, కొంచెం అట్లా నిజంగానే ఉంటాం. ప్రమాణ స్వీకారం కష్టంగా ఉంటది మాకు. కొంచెం మ్యానిపులేట్ చేసి చెప్తారు అయితే. అంటే నిజంగానే చెప్తాం. వి విల్ ట్రై అవర్ బెస్ట్ టు గివ్ రైట్ ఆన్సర్స్. ఓకే డన్. పోన్లే, ఫస్ట్ ప్రామిస్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు అడిగేయచ్చు. ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి మొదలు పెడదాం. మీరు చదువుకున్నప్పుడు ఎంత కూడా ఆ ఫన్ వేరుంటది, అది వదిలేసి ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే ఎవరికైనా కూడా కొంచెం డగ్ 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 ఉంటది. బాగా భయం నీకే ఉండే కదా బ్రో? నేను 50 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యా. 50 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయినా వీడియో ఇంటర్వ్యూ ఇస్తుంటే మేము కిటికీ నుంచి ఆన్సర్ ఇచ్చేవాళ్ళం వీడికి. అలా వీడు లాస్ట్ అంటే అంత ఆస్కారం ఉండేదా? అంటే ట్రై చేసాము కానీ వినపడలేదు అనమాట. అది అంటే వీడు ఇంటర్వ్యూస్ ఇచ్చేవాడు కాలేజ్ లో, రిజల్ట్ టైం కి చెప్పేవాడు అవ్వలేదురా అని. అయితే కొన్ని సందర్భాల్లో ఏం జరిగిందంటే మేమే వీడికి గ్రూప్ డిస్కషన్ తీసుకున్నాం, ఒక 10 ఫ్రెండ్స్ కలిసి. ఇప్పుడు ఈ రోజు ఇలా ఉండడం కారణం మా ఫ్రెండ్స్ అని చెప్పుకుంటా ఉంటారు. వాడు 5,000 నోట్లు వెళ్తున్నాయంటే మా వల్లనే అని. ఏదో ముఖేష్ ఆడలా ఉంది. అంటే 10,000 ట్రై చేసాం కానీ కష్టం అని చెప్పి 5,000 మేము కాంప్రమైజ్ అయ్యాం లాస్ట్ కి. సో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం అనమాట దోస్తుల వల్ల. సో వీడియో ఇచ్చే జాబ్ ప్రొఫైల్ కి ఇట్ వాస్ కొంచెం డిఫికల్ట్ ఉండే. సో కాలేజ్కి అన్ని మార్కెట్లో అన్ని ఓపెనింగ్స్ అంతా లేకుండే అప్పుడు వీడికి. సో వీడు ఏంటంటే సో ఈజ్ అ రిక్రూటర్ నౌ. సో అప్పుడు రిక్రూటర్ ఇంటర్వ్యూలు ఇచ్చుడు అయిపోయింది, తీసుకున్నాడు కాడికి వచ్చింది కథ. అవును. సో నెలకి ఎన్ని ఇంటర్వ్యూలు తీసుకుంటావు బ్రో? నెలకి అంటే ఒక 100 ఇంటర్వ్యూస్ వరకు. 2 సార్లు నా ఇంటర్వ్యూనే తీసుకున్నాడు. అవునా? అలాంటి సందర్భాలు కూడా మామూలు ప్రొఫైల్ కాదు కానీ ఇది. సో నీ ఇంటర్వ్యూ అంతా మా ఫ్రెండ్స్ దయ్యా అక్కడ కూర్చోబెట్టారు. ఐటీలో క్రిమినల్ ప్రొఫైల్ విడిది.